భరద్వాజ గారు, ముఖ్యంగా ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు సార్? అంటే ఐబొమ్మ ఆట కట్టిస్తామని పోలీసులు చాలా కాలం క్రితమే ప్రకటించున్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కుకట్పల్లిలో ఆ రవి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అనేది సమాచారం. ఓకే. అయితే ఈ రవి అనే అతను ఒక్కడే ప్రధానమైన ఆపరేటరా, అతను ఒక్కడే కీలకుడు అని అనుకోవడానికి అవకాశం లేదు. అతను నిర్వాహకుల్లో ఒకడు కావచ్చు. అంత మాత్రం చేత ఐబొమ్మ ఆట కట్టింది అని అనుకోనక్కర్లేదు. అతని అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్లు జప్తు చేశామని చెప్తున్నారు వీళ్ళు. ఈ 3 కోట్లు జప్తు చేయటము, ఈ రవి అనేటువంటి వ్యక్తిని ఆయన విదేశాల నుంచి వచ్చాడు, అలా ఆ దీవుల్లో జరుగుతోంది ఇదంతా అని చెప్పాడు ఆయన అని చెప్తున్నారు. కానీ ఈ ఐబొమ్మ రవి అనే అతన్ని అరెస్ట్ చేశామని తెలియగానే ఈ దేశంలో ఇప్పటిదాకా ఐబొమ్మ నుంచి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి రావాలి కదా. వాళ్ళే ఆ మధ్య ఒక ప్రకటన చేశారు, మాది బడుగు జీవుల మల్టీప్లెక్స్ అన్నారు వాళ్ళు. బడుగు జీవుల మల్టీప్లెక్స్ అని చెప్పడం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేశంలో ప్రజలు హాయిగా సినిమాకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా పోయాయి, ఈ పరిస్థితులు మీరే తీసేశారు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లో నామినల్ రేట్లు ఉండేవి, జనాలు హాయిగా సరదాగా పని కొంచెం ఏదైనా రిలాక్స్ కోరుకుంటే ఇమ్మీడియట్గా థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 5 రూపాయలు జేబులో పెట్టుకుంటే ఇద్దరు హ్యాపీగా సినిమా చూసి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఆ పరిస్థితిని నెమ్మదిగా చంపేసి టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచారు. టిక్కెట్ల రేట్లు పెంచడంతో పాటు ప్రతి సినిమాకి ఆ సినిమా బడ్జెట్ భారీగా పెట్టారు అని 1000 కోట్లు పెట్టారు, 500 కోట్లు పెట్టారు. కాబట్టి మొదటి వారం, మొదటి 10 రోజులు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వాలకు అడిగితే వాళ్ళు సంతకాలు పెడుతున్నారు, ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఆ ప్రీమియర్స్కి ఇంకా ఎక్కువ రేట్లు పెడుతున్నారు. ఒక్కొక్క టికెట్టు 2000కి కొనుక్కుని సినిమాలు చూసినటువంటి చరిత్ర మన దగ్గర రికార్డ్ అయి ఉంది. ఎందుకు ఇంత రేట్లకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు? మీకు జిఎస్టీ వస్తుంది, బాగానే ఉంది, మీ యాక్టివిటీ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ సినిమాలకి బడ్జెట్లు దీనికోసమే పెడుతున్నారా? ఈ 500 కోట్ల బడ్జెట్ మీకు సమర్పిస్తున్నటువంటి బడ్జెట్ కాగితాలు ఈ ప్రాంతంలోనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నారా? కాదు కదా. మీరు ఆ డబ్బులు క్వాలిటీ సినిమా కోసం పెడుతున్నారు. మీ సినిమాలో క్వాలిటీ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ క్వాలిటీ దేనికి? పాన్ ఇండియా మార్కెట్లో సినిమా రిలీజ్ చేయడానికి. అంటే మీకు ఈ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వాలను టిక్కెట్ల రేట్లు పెంచమని అడిగే హక్కు ఎవరిచ్చాడు మీకు? ఇది క్వశ్చన్ చేయాల్సిన విషయం కదా. సినిమా నిర్మాతల మండలిని ఎవరు మాట్లాడరు కదా ఈ విషయం. ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది? మీరు పాన్ ఇండియా మార్కెట్ కోసం డబ్బులు పెడితే మేమెందుకు మా ప్రజలని ఎక్కువ రేట్లు పెట్టి మీ టికెట్లు కొనమని మేమెందుకు చెప్పాలి అని ప్రభుత్వాలు అడగాలి కదా. ఇవి ప్రజాప్రభుత్వాలు అయి ఉంటాయి. ఇవి ప్రజాప్రభుత్వాలు కాదు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన టికెట్ల రేట్లు పెంచుకొని నేను సంతకం పెడతాను అంటున్నారు వాళ్ళు. మొన్న హామీల్లో అది కూడా ఉంది. కృష్ణానగర్ ఏది మన సినిమా కార్మికుల సన్మాన సభలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన, సీఎం గారు. అంటే మీరు ఆ కాగితాలు ఎప్పుడు తెచ్చినా మేము సంతకాలు పెడతామని. సాధారణ ప్రజలు టీ కోట్ల దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారంటే, జూబ్లీ ఎన్నికల ఫలితాల మీద మాట్లాడుకుంటూ సినిమా వాళ్ళ ఓట్లు సాలిడ్గా పడ్డాయి, సినిమా వాళ్ళకు ఒక వార్నింగ్ వెళ్ళింది, ఇక్కడ కనుక ఓడిపోతే మీరు ఎవరైనా కాగితాలు పట్టుకొస్తే సంతకాలు పెట్టరు సీఎం గారు అనేటువంటి ఒక సూచన వెళ్ళటం వల్ల వాళ్ళందరూ బాధ్యతగా ఓట్లేశారు కాంగ్రెస్కి అని టీ కోట్ల దగ్గర కూర్చున్నటువంటి సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ లెవెల్లో మీరు సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశాలు కల్పించేస్తున్నారు. సంధ్యా ఇన్సిడెంట్ తర్వాత అసలు ఇక్కడ ప్రీమియర్స్ ఉండవు, ప్రైస్ హైకులు ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు హరిహర వీరమ్మలకు ఎందుకు ఇచ్చాడు పర్మిషను? ఓజీకి ఎందుకు ఇచ్చారు? మిగిలిన సినిమాలకు ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? బడ్జెట్లు పెడితే పర్మిషన్ ఇవ్వటం అనేది కుదరదు.
మీరు బడ్జెట్లు మార్కెట్ కోసం పెట్టుకుంటున్నారు కానీ జనం కోసం కాదు అని మాట్లాడి ఆ కాగితాలు అవతల పారేయాలి కదా వాళ్ళు. ఎందుకు పారేయట్లేదు? ఇది ప్రజాప్రభుత్వాలు కాదు కాబట్టి, ఇవి కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ప్రభుత్వాలు కాబట్టి, వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రభుత్వాలు కాబట్టి అవి అలా వ్యవహరిస్తున్నాయి. సినిమా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోయింది. గతంలో లాగా ఏదో జేబులో డబ్బులుంటే సరదాగా సినిమాకి వెళ్ళే పరిస్థితి నుంచి సినిమాకి వెళ్ళాలంటే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి దాకా తీసుకెళ్లారు. సింగిల్ థియేటర్లు లేవు, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి, కొద్దిపాటివి మాత్రమే ఉన్నాయి. సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్సే దిక్కు. మల్టీప్లెక్స్కి వెళ్తే 20 రూపాయలు బయట లీటర్ వాటర్ బాటిల్ దొరికేది, లోపల 1/2 లీటరు 60 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళ బ్రాండే అమ్ముతారు. బయట బ్రాండ్లు అమ్మితే మళ్ళీ గొడవ వస్తుంది. అందుకని వాళ్ళ బ్రాండే వాళ్ళు తయారు చేసి అక్కడ 60 రూపాయలకు అమ్ముతారు 1/2 లీటరు. ఈ బయట 20 రూపాయలకు కొనేటువంటి కిన్లేలు వీటిలోనూ ఉన్నటువంటి క్వాలిటీకి ఆ క్వాలిటీకి ఏమైనా విపరీతమైన తేడా ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు అక్కడ. అలాగే పాప్కార్ను, కోకు అన్నీ కలిపి 1400కి ట్రేలు అమ్మటం ఏంటి వాళ్ళు? 1300 నుంచి 1400 నడుస్తోంది కదా పాప్కార్న్కి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే టికెట్ రేట్లో 4వ వంతు స్నాక్స్ రేట్లు ఉండేవి. ఏది? సమోసాలు, కూల్ డ్రింకు అన్నీ కొనుక్కున్నప్పటికీ అది టికెట్ రేట్లో 4వ వంతు దాటేది కాదు. అలాంటిది ఇప్పుడు పాప్కార్న్ రేట్లో 4వ వంతు టికెట్ ఉంటుంది. ఈ పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇలా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోయిన తర్వాత ప్రజలు సినిమా కన్జ్యూమ్ చేయటానికి పోతే ఓటీటీలకు వెళ్ళాలి, లేదంటే వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఐబొమ్మ. కాబట్టి ఐబొమ్మ మీద డిపెండ్ అయిన వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది. ఈ వాతావరణం ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరి మద్దతు మాకుంది అని చెప్పి ఆ మధ్య వాళ్ళు ప్రకటించారు. ఈ దేశంలో సినీ గోయర్స్లో 80% మంది మాతో ఉన్నారు, మీరేం పీక్కుంటారో పీక్కోండి అన్న పద్ధతిలో వాళ్ళు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. మనం మాట్లాడుకున్నాం దాని మీద. కాబట్టి ఈ 80% మంది ప్రజలు ఎవరైతే ఐబొమ్మ నుంచి ఆనందం పొందుతున్నారో వాళ్ళందరూ ఈ అరెస్ట్ మీద నిలబడాలి కదా. వెళ్ళి సైబర్ క్రైమ్ ఆఫీస్ ముందు గొడవ చేయాలి కదా, స్టేషన్ ముందు. ఎవరైనా ఒక్కళ్ళు కదిలారా ఇంట్లోంచి? లేదు, కదలలేదు కదా. సో అతను వెనకాల ఉన్నారు అని అతను అనుకుంటున్నటువంటి 80% మంది ప్రజలు కదిలేవాళ్ళు కాదు అనేది అర్థమవుతుంది కదా. కానీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిజానికి దీన్ని ఇష్యూగా మార్చి ఓకే వాళ్ళు బయటకు రిలీజ్ చేస్తున్నారు ఓకే, కానీ వాళ్ళకి అంత విలువైనటువంటి అంత క్వాలిటీ కంటెంట్ ఎక్కడి నుంచి దొరుకుతోంది? ఆ లీకేజీ కనిపెట్టి అక్కడ సిమెంట్ వేసారా? వేయలేదు కదా. అది ఈ రవికి కాకపోతే ఇంకొక రవికి దొరుకుతుంది ఆ కంటెంట్ ఇక్కడ లీకేజ్ ఉన్నప్పుడు. సో ఇది ఈ రవి అనేవాడు అరెస్టు మూలంగా ఈ పైరసీని ఆపేస్తారు అనుకునేది ఒక భ్రమ. మసిపూసి మారేడుకాయ చేయటం కోసం ఇప్పుడు అతను అరెస్ట్ చేసి హడావిడి క్రియేట్ చేస్తున్నారు అంతే. జరగబోయేది ఏమీ కాదు. ఒకవేళ ఐబొమ్మ మూతపడినా జనాలు థియేటర్లకి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళు 4 రోజులు ఆగి ఓటీటీలో చూసుకుంటారు. ఇంట్లో కూర్చుని వండుకుని ఆ వండుకున్నవి తింటూ హాయిగా ఇంట్లో ఉన్నటువంటి హోమ్ థియేటర్లో చూస్తారు. ఎందుకు మీ థియేటర్కి వచ్చి మీ 1500 రూపాయలు పెట్టి పాప్కార్న్ ఎందుకు కొనాలి వాళ్ళు? మీరు అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రైస్ హైకులు ఇచ్చేసిన సినిమాలు అక్కడికి వచ్చి ఎందుకు చూడాలి? ఆ సినిమా రిలీజ్ అవ్వటమే ఓటీటీలో రిలీజ్ అయింది అనుకుంటారు 4 రోజులు ఆగి, అప్పుడే చూస్తారు. అంతే తప్ప ఐబొమ్మని కట్టడి చేస్తే, ఐబొమ్మకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేస్తే సినిమా థియేటర్లకు జనాలు వచ్చేస్తారు అనేది భ్రమ. సీడీలు, పైరసీ సీడీలు వచ్చిన రోజున కూడా థియేటర్లకు జనాలు వచ్చారు. సీడీలు చూడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు జనాలు, సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడాలని అనుకునేవాళ్ళు. కానీ ఈ ఆన్లైన్ పైరసీ వచ్చిన తర్వాత ఈ సీడీ కొని ఆ సీడీ వేసుకోవటం ఇదంతా కష్టం. ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా కన్జ్యూమ్ చేయడానికి ఫోనే వాహకంగా మారిన తర్వాత ఫోన్ జేబులో ఉన్న ప్రతి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళటం మానేశాడు. ఈ పరిస్థితి ఎందుకు వెళ్ళటం లేదు అనే దగ్గర మీరు చర్చ మొదలుపెట్టి ఆ మధ్య నిర్మాతల సమ్మె జరిగింది.
ఏది కరోనా అయిపోయిన తర్వాత అన్ని ఫేజులు అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ వచ్చేసిన తర్వాత నిర్మాతలు సమ్మె సందర్భంగా ప్రధానమైన కార్యక్రమం థియేటర్లకు జనాలు రావడం లేదు అనే ఇష్యూ మీదే వాళ్ళు సమ్మె చేశారు. చేసి ఆ సమ్మె కంక్లూడ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడాడు, దిల్ రాజు గారు. ఆయన ఏమన్నాడు, థియేటర్లు మోర్ ఎక్స్పెన్సివ్గా మారినాయనేది మాకు అర్థమైంది. సో థియేటర్లలో స్నాక్స్ రేట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించాడు ఆయన. ఆ ఉపన్యాసం యూట్యూబ్లో అవైలబుల్లే. ఎందుకు అమలు చేయలేకపోయారు? మల్టీప్లెక్స్ వాళ్ళు మీ మాట వినమన్నారా? మల్టీప్లెక్స్లు నెమ్మదిగా రకరకాల వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. వాళ్ళు చీర్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ చీర్స్ అనేటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోయి మీరు మీ ఫ్రెండ్కో మీ ఫాదర్కో మీ లవర్కో చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి ఆ వెబ్సైట్లో రాస్తే మీరు ఎవరికి చెప్పాలనుకున్నారో వాళ్ళని థియేటర్కి తీసుకెళ్తే మీరు సెలెక్ట్ చేసుకున్న షోకి వాళ్ళ ఫోటో అక్కడ పడి తెర మీద అభినందనలోని వస్తుంది. బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నారు ఒక లవర్కి, వీడి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బులు కట్టేస్తే ఈ అమ్మాయిని వీడు థియేటర్కి తీసుకెళ్ళేసరికి అక్కడ తెర మీద బర్త్డే విషెస్ పడతాయి. ఇది ఒక పద్ధతి. ఇక్కడ నుంచి ఏదైనా కార్పొరేట్ పార్టీస్ చేసుకునే వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్క్రీన్ బుక్ చేసేసుకుని కార్పొరేట్ పార్టీలు చేసేసుకుంటున్నారు. దీంతో పాటు లోపల అంటే మల్టీప్లెక్స్లో లిక్కర్ సరఫరాకి కూడా అనుమతి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ముందు ఒక అప్లికేషన్ పెట్టారు వీళ్ళు. అది ఇంకా సంతకం పెట్టలేదు. సో మద్యం తాగుతూ సినిమా చూడొచ్చు అంటే మందులోకి మంచింగ్గా సినిమా మారబోతోంది. కాబట్టి అక్కడికి వెళ్ళే జనాలు వేరు, ఆ ఆడియన్స్ వేరు, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళు మాత్రమే వెడతారు అక్కడికి. ఇంత గోల అక్కడ జరుగుతోంది. ఇంత గోలలో భాగంగా సినిమా నడుస్తుంది. ఆ గోలలోకి సామాన్య ప్రజలు వెళ్ళగలరా అనేది ప్రశ్న. సామాన్య ప్రజలకు మల్టీప్లెక్స్ మా ఐబొమ్మ అని వాడు ఊరుకునే అనలా. దానికి బేస్ ఉంది ఆ ఆర్గ్యుమెంట్కి. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రజల నైతిక బాధ్యత అతన్ని బయటకు తీసుకురావటం. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసి అతన్ని బయటకు తెచ్చుకోవాలి. ఐబొమ్మని కాపాడుకోవటం అవసరమా అనేది జనాలు తేల్చుకోవాల్సిన సమస్య, ప్రజా సంఘాలు పట్టించుకోవాల్సిన అంశం. కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ని సమాజం ముందు పెట్టారు ఇప్పుడు పోలీసు వాళ్ళు. అతన్ని అరెస్ట్ చేసి మీరు ఐబొమ్మని కాపాడుకుంటారా, కార్పొరేట్లకు అమ్ముడుపోతారా తేల్చుకోండి ప్రజలారా అని పోలీసులు చెప్పారు. కాబట్టి ఐబొమ్మని కాపాడుకుంటామని జనాలు రోడ్డు మీదకి వస్తే ఇండస్ట్రీకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు కరెక్షన్ మెకానిజంలోకి వెళ్తారు. ఇప్పుడు జనం బాధ్యత, ప్రేక్షకుల బాధ్యత. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.